వేగంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వివరాల్లోకి వెళితే 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో తెలంగాణ విభజన బిల్లు పెట్టి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని 2 రాష్ట్రాలుగా విభజించిన విషయం మనకు తెలిసిందే. విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని అప్పుడు రాజ్యసభలో వెంకయ్యనాయుడు పట్టుబట్టి ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్, పోలవరం ప్రాజెక్ట్, దుగ్గరాజపట్నం పోర్టులను పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు. 2014వ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల ప్రచారంలో భావి ప్రధాని స్థానంలో ఉన్న నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత నాది అని ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చారు. తర్వాతి క్రమంలో ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. 2018లో మోడీని విభజించిన చంద్రబాబు రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని నల్లగుడ్డలు వేసుకుని రాష్ట్రమంతా తిరిగి నిరసన తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డుతో పోల్చిన విషయం ఇంకా గుర్తోంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరువేరుగా పోటీ చేసినప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు 20కి పైగా పార్లమెంటు స్థానాలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి బీజేపీ ముందు సాగిలపడుతున్న విషయం మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 5 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఏమైనా ఈసారి తెలుగు ప్రజలను మెప్పించి ప్రత్యేక హోదా, పోలవరం, మిగతా ప్రాజెక్టులు మాతోనే సాధ్యమని చెప్పి అధికారంలోకి రావాలని చూస్తోంది. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారిపోయాయి. వైఎస్ షర్మిలని ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించుకొని అడుగులు ముందుకు వేస్తున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో. రఫీ, నూరి ఛానల్ కోసం.